ఆశాలందరికీ నమస్కారం. నా పేరు పి జయలక్ష్మి. ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని. నాతో పాటు మన జనరల్ సెక్రటరీ నీలాదేవి, అట్లాగే కోశాధికారి గంగమణి, అట్లాగే ఆఫీస్ బేరర్స్గా జిల్లా నాయకులుగా సావిత్రి, యాదమ్మ, బాలమణి, బుచ్చమ్మ, ఇక్కడ చాలా జిల్లాల నాగర్ కర్నూలు, కలవతి, అన్ని జిల్లాల నుంచి కూడా ఆశా నాయకులు అందరూ కూడా ఇక్కడ నాతో పాటు ఉన్నారు. 50 మంది ఇక్కడికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి. ప్రధానంగా వినతిపత్రం ఇక్కడ మన ప్రజావాణి నోడల్ అధికారి విద్యాసాగర్ సార్ వాళ్ళు, ఆ సార్తో పాటు ఆ బృందం అంతా కూడా ఇక్కడికి మన దగ్గరికి వచ్చి మనము వినతిపత్రాన్ని అందజేశాం. ఆ వినతిపత్రంలో ఉన్న ప్రతి ఒక్క డిమాండ్ పైన కూడా మనము మన వైపు నుండి వివరించడం జరిగింది. దాదాపు ఒక గంట సేపు మనతో అధికారులు చర్చలు జరిపారు. అందులో తెలియజేసిన ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, ఒకటి, ప్రతి నెల 1వ తేదీన పారితోషికాలు ఇవ్వాలి అనేది ముందు మనం డిమాండ్ పెట్టాం. ఎందుకంటే ఒక్కొక్కసారి 5వ తేదీ, 3వ తేదీ ఇట్లా, అంటే స్థిరమైన డేట్ అనేది లేకుండా మనం ఇబ్బంది పడుతున్నాం. అట్లాగే 18,000 ఫిక్స్డ్ వేతనం మనకందరికీ తెలుసు. ఫిక్స్డ్ వేతనం కోసం 18,000 కోసం మనం పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేశాం. అందుకని 2021లో పారితోషికాలు పెరిగినాయి. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు పెరగలేదు. పనిభారం పెరిగింది, ధరలు పెరిగినాయి. మొత్తం ఇందులోనే 24 గంటలు పనిచేయాల్సి వస్తుంది. మరి పారితోషికాలు పెరగకపోతే, ఫిక్స్డ్ వేతనం కాకపోతే బతికే పరిస్థితి లేదు అనేది ఒకటి. రెండవది, ఆశాలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా అసంతృప్తిలో ఉన్నారు. ప్రభుత్వం ఇంకా పెంచట్లేదు, తొందరగా పెంచాలి, పరిష్కారం చేయాలి, లేకపోతే ఊరుకోమనే పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారనే అంశాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అట్లాగే PFESA సౌకర్యం కల్పించాలని, అట్లాగే మనకు ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి 6 నెలలు 2021లో, జూలై నుండి డిసెంబర్ వరకు అవి ఇవ్వాలని, అట్లాగే లెప్రసీ, పల్స్ పోలియో ఎగ్జామ్ డ్యూటీలు, పెండింగ్ బిల్లులన్నీ కూడా ఇవ్వాలనేసి మనం తెలియజేశాం. అట్లాగే ప్రతి ఆదివారం సెలవు, పండగలకు సెలవులు, అట్లాగే మనకు ఆరోగ్యం బాగలేకపోతే 20 రోజులు క్యాజువల్ సెలవులు, ప్రతి సంవత్సరానికి 20 రోజులు క్యాజువల్ సెలవులు అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నాయి, మనకు లేవు. అది కూడా నిర్ణయం చేయాలి. మెడికల్ సెలవులు 6 నెలలు నిర్ణయం చేయాలనేసి మనం తెలియజేశాం. ఎందుకంటే ఈ హామీలు మన గతంలోనే వచ్చినాయి. మన డిపార్ట్మెంట్కు కమిషనర్గా కర్ణన్ సార్ ఉన్నప్పుడే మనతో చర్చలు జరిపి ఇవన్నీ ఇస్తామనేసి అన్నారు. కానీ అవి సర్కులర్లు రాలేదు. ఈ విషయాన్ని కూడా మనం తెలియజేశాం. దీంతో పాటు ఏంటంటే 50 లక్షల ఇన్సూరెన్సు, 50,000 మట్టి ఖర్చులు, అట్లాగే ANM, GNM ట్రైనింగు అయిన వాళ్ళు, అర్హత ఉన్న ఆశాలకి వెయిటేజ్ మార్కులు కానీ, ప్రమోషన్ సౌకర్యాలు కూడా, ఇవి కూడా మనం తెలియజేశాం. ఇవి కూడా మన గతంలో హామీ ఇచ్చారు. కానీ ఆ జీవోలు లేవు, సర్కులర్లు లేవు. ఇవి లేకపోవడం వల్ల ఏంటంటే మనకు అమలు కావట్లేదు. అమలు కాక మనం నష్టపోతున్న పరిస్థితి ఉంది. అవి వెంటనే ఇవ్వాలనేసి కూడా మనం తెలియజేశాం. అట్లాగే ప్రధానంగా పనిభారం, ఇప్పుడు NCD సర్వే చేయాలి, ఆన్లైన్ పనులు చేయాలి, అంటే మనకు సంబంధం లేని పనులు కూడా మనతో చేయించి ఇబ్బంది పెడుతున్నారు. ఇది రద్దు చేయాలని, టార్గెట్స్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టార్గెట్స్ కానీ, డెలివరీ టార్గెట్స్ కానీ, ఇవన్నీ కూడా రద్దు చేయాలని మనం పోరాటం చేసాం. గతంలో ఒప్పుకున్నారు, కానీ అది అమలు కావట్లేదు. అట్లాగే స్ఫూటం డబ్బాలు మోసేది కూడా రద్దు చేయాలని, ఇవన్నీ కూడా అధికారులకు తెలియజేశాం. మొత్తం అన్ని డిమాండ్స్ని, ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా, ఇప్పుడు 20 ఏళ్ళ నుండి పనిచేస్తున్నాం. మనలో కొంతమంది 60 సంవత్సరాలకు దగ్గర కూడా వచ్చి, కొంతమంది మాకు ఇక చేతగాది ఇంత చేసుడు అనేసి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,50,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిర్ణయం చేశారు. మరి ఇక్కడ కూడా మనకు నిర్ణయం చేయాలి. మనం 5 లక్షలు అడుగుతున్నాం. ఇవన్నీ కూడా మనం ఎదుర్కొంటున్న యూనిఫామ్ కానీ, పెండింగ్ బిల్లులు కానీ, పనిభారం తగ్గించాలని, ఇవన్నీ కూడా అన్ని డిమాండ్స్ని కూడా అధికారుల దృష్టికి మనం తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా 18,000 ఫిక్స్డ్ వేతనం అనేది ప్రభుత్వం తొందరగా ఆలోచించకపోతే మరి ఆశా వర్కర్లు అయితే ఊరుకోరనేసి మనం తెలియజేశాం. అట్లాగే ఇక్కడ మన నాయకులందరూ కూడా ప్రతి జిల్లా నుంచి కూడా జిల్లాలో వస్తున్న ఇబ్బందులు కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. మన వైపు నుండి తెలియజేసింది ఏంటంటే, మనం ధర్నాలు చేస్తున్నాం, వినతిపత్రాలు ఇస్తున్నాం, వినతిపత్రాలు ఇచ్చిన సందర్భంగా చూస్తాం అంటున్నారు. కానీ అసలైనవి మాత్రం పరిష్కారం కావట్లేదు. కొన్ని రంగంలో కూడా ఇప్పుడు అధికారుల వేధింపులు కానీ, రాజకీయ నాయకుల వేధింపులు కానీ, ప్రజలతో వస్తున్న ఇబ్బందులు కానీ, అధికారులు చేస్తున్న ఒత్తిడికి మనము ఉరికురికి పనిచేస్తుంటే ఎదురవుతున్న సమస్యలు, ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి.
అందుకని ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయించండి. జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయిస్తే రాష్ట్ర కమిటీ సభ్యులుగా మేము అన్ని జిల్లాల నుండి వస్తాం, అధికారులు ఉంటారు, డిపార్ట్మెంట్ పరిధిలో కూడా పరిష్కారమయ్యే సమస్యలు చాలా ఉన్నాయనేసి కూడా మనం తెలియజేశాం. అట్లాగే ఇప్పుడు ఆర్థికంగా భారం పడని డిమాండ్స్ కూడా మనం పెట్టాం. ఇప్పుడు సెలవులు కానీ, క్యాజువల్ సెలవులు, మెడికల్ సెలవులు, ఇవన్నీ కూడా అసలు ₹1 కూడా ఖర్చు ఉండదు. ఇలాంటివి కూడా తొందరగా నిర్ణయం చేయాలి అనేసి కూడా మనం తెలియజేశాం. మనం ఇచ్చిన వినతి పత్రాన్ని మన కమిషనర్ మేడం గారికి రాశారు. రాయడంతో పాటు వెంటనే ఈ సమస్యలన్నీ కూడా పరిశీలించండి అనేసి అందులో మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే, నేను కూడా ప్రత్యేకంగా మీ కమిషనర్ గారితో డిస్కస్ చేస్తాను, మీరు ఇచ్చిన డిమాండ్స్ అన్నింటి మీద, మీరు చెప్పిన అంశాల మీద అన్నింటినీ కూడా ప్రత్యేకంగా నేను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను, డిస్కస్ చేస్తాను అనేసి కూడా చెప్పారు. అట్లాగే ఇదే సందర్భంలో ఈ మధ్యకాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన ఆశా వర్కర్లు కొంతమంది ఈ నాగర్ కర్నూలు, నల్గొండ, ఇంకా కొన్ని జిల్లాలలో కూడా ఉండొచ్చు, కొంతమంది పోటీ చేశారు. పోటీ చేస్తే ఓడిపోయారు. అంటే గెలిచిన వాళ్ళేమో ఉంటారు, కానీ ఓడిపోయిన వాళ్ళకు మళ్ళీ తిరిగి ఉద్యోగం ఇవ్వాలి అనేసి కూడా ఇక్కడ మనం వినతిపత్రం ఇచ్చాం. ఎందుకంటే ఇప్పుడు అంగన్వాడీకి ఇచ్చారు, ఇతర రంగాలకి ఓడిపోతే తిరిగి తీసుకుంటాం అనేసి ఇచ్చినప్పుడు మరి అందరితో సమానంగా ఆశలను కూడా చూడాలి కదా అనేసి మనం ఇవ్వడం జరిగింది. మీరు అడిగింది న్యాయమైందే, మీరు అధికారులను కలవండి అనేసి కూడా రాయడం జరిగింది. అందుకని ఇవన్నీ కూడా చర్చ బాగా జరిగింది. అన్ని అంశాలు, మనం ఎదుర్కొంటున్న అన్ని అంశాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఊరుకోరు ఆశాలు తొందరగా పరిష్కారం చేయకపోతే, ముఖ్యంగా వేతనం పెంచి ఫిక్స్డ్ చేయకపోతే ఊరుకోరు అనేది మాత్రం చాలాసార్లు అధికారులకు తెలియజేశాం. ఇప్పుడు ప్రజావాణిలో ఈ కార్యక్రమం అయిపోయింది. ఇక్కడి నుంచి కోర్టుకి వెళ్ళి మన కమిషనర్ మేడంకి ఇవన్నీ ఇచ్చి కూడా తెలియజేయడానికి మేమందరం కూడా అక్కడికి వెళ్తున్నాం అనేసి తెలియజేస్తున్నాం.